అయితే పొరపాటును కూడా ఈ తప్పులు చేయకండి, లేదంటే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. పొరపాటును కూడా ఇలా చేయకండి. దుబాయ్లో అనేక అందమైన ప్రదేశాలు ఉంటాయి. వాటిని చూడడానికి నగరం ఆధునికత, సాంప్రదాయం రెండింటిని అందిస్తుంది దుబాయ్ నగరం. ఇక ఇది అధిక స్థాయి జీవన శైలితో కూడిన ఒక విలాసవంతమైన నగరం. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. అయితే ఈ నగరంలో కొన్ని కఠినమైన చట్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు దుబాయ్ వెళ్ళాలి అనుకుంటున్నట్లయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో పొరపాటున కూడా ఈ తప్పులైతే చేయకూడదు. చేశారా జైలుకి వెళ్లాల్సిందే, లేదంటే అక్కడ నియమాల ప్రకారం మీకు జైలు శిక్ష తప్పదు. సో లేట్ చేయకుండా దుబాయ్లో చేయకూడని ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దుబాయ్లో బహిరంగంగా కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం లేదా చేతులు పట్టుకోవడం చట్ట విరుద్ధం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దుబాయ్లో ఉన్నప్పుడు ఈ తప్పులైతే చేయకూడదు, లేదంటే అక్కడ అధికారులు మిమ్మల్ని జైలుకి తీసుకెళ్లే ప్రమాదం కూడా ఉంది ఇలాంటి తప్పులు చేస్తే. అంతేకాకుండా లైసెన్స్ పొందిన క్లబ్ లేదా హోటల్లో మద్యం సేవించడం పర్వాలేదు, కానీ వీధుల్లో తాగి కనిపించడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎందుకంటే దుబాయ్లో బహిరంగంగా తాగి బహిరంగంగా తిరగడం నిషేధం. అలాగే మాదక ద్రవ్యాలు, సిగరెట్లు, గంజాయితో సహా ఏ మత్తు పదార్థాలకు కూడా అక్కడ అనుమతి ఉండదు. అంతేకాకుండా కొన్ని మందులు కూడా నిషేధం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తప్పైతే చేయకండి. దుబాయ్లోని కొన్ని ప్రాంతాల్లో ఫోటోలు కూడా తీసుకోకూడదు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర ఫోటోలు తీసుకోకూడదు. వంతెనలు కావచ్చు, సైనిక ప్రాంతాలు కావచ్చు, లేదా విమానాశ్రయాలు ఫోటోలు తీయడం అయితే జైలు శిక్షకు దారితీస్తాయట. అంతేకాకుండా స్థానికుల అనుమతి లేకుండా ఫోటోలు తీయడం కూడా అక్కడ నిషేధం. మీరు దుబాయ్లో కనుక బహిరంగంగా కోపంతో ఎవరినైనా తిట్టినా లేదా శారీరకంగా దాడి చేసినా పోలీసులు వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంట. బహిరంగ ప్రదేశాల్లో దురుసుగా ప్రవర్తించారా జైలు శిక్ష తప్పదు. దుబాయ్లో బీచ్లు, క్లబ్బులు కాకుండా బహిరంగ ప్రదేశాలలో షార్ట్స్, డీప్ నెక్ లైన్ ఏవైనా ఉంటే అతిగా కనిపించే దుస్తులను మాత్రం నివారించండి. ఎందుకంటే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి.